తిరుపతి లడ్డు విషయం రాజకీయం చేసి తద్వారా హిందువులకు జగన్మోహన్ రెడ్డిని దూరం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూశారు చంద్రబాబు నాయుడు గారు. ఏం ఆధారం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి లడ్డీలో కల్తీ జరిగిందని చెప్పేసి చెప్పారు. కానీ దేవుడు ఉన్నాడు సార్. నిన్న సుప్రీంకోర్టు అక్షతలు గట్టిగానే వేస్తుంది. నెయ్యిలో కల్తీ జరిగిందని ఆధారాలు ఉన్నాయని అడిగింది. నో, సమాధానం లేదు. సిట్ ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది అని అడిగింది. సమాధానం లేదు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు అని అడిగింది. సమాధానం లేదు. ఎన్డీడీబీకి కాకుండా సెకండ్ ఒపీనియన్కి వేరే ల్యాబ్కి లడ్డూని పంపించారా అని అడిగింది. సమాధానం లేదు. సుప్రీంకోర్టుని అడిగిన ఏ ప్రశ్నకి మీ లాయర్ లోదర దగ్గర సమాధానం లేదు. ఊరికే రాజకీయాల కోసం భగవంతుని వాడుకుంటా అంటే కుదురుదా చంద్రబాబు నాయుడు గారు? దేవుడు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. నిన్న ఒక్కరోజు నేషనల్ మీడియా వాయించి వదిలేసింది మిమ్మల్ని. ఇప్పటి వరకు మీకున్న క్రెడిబిలిటీ నిన్న మొత్తం తీసేసింది. అందుకే సార్, రాజకీయంగా ఎదుర్కొనేటప్పుడు రాజకీయంగానే ఎదుర్కోవాలి. అంతేగాని వీటిని అడ్డు పెట్టుకొని అవతల మీద బురద జల్దాం అనుకుంటే ఇలాగే జరుగుతుంది. 100 రోజుల పాలనలో ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు ఏమీ లేవు. కానీ ఎంతసేపు వీటి గురించి మాట్లాడుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. ఇంకా ఎంతకాలం సార్? సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా. నేను మొత్తం నేషనల్ మీడియా కడిగి పారేసింది. థ్యాంక్ యూ.